దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనం నేర్చుకున్నటువంటి మొదటి 2 భాగాల్లో వి లెర్న్డ్ ట్రాజెడీ టు ట్రయంఫ్, రెండవది రెన్యువల్ రోడ్ మ్యాప్. ఈరోజు మనం 3వ భాగాన్ని మనం నేర్చుకుందాము. దిస్ థర్డ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, విచ్ ఈస్ కాల్డ్ బ్లూ ప్రింట్ ఆఫ్ సక్సెస్. ఏంటండి? ద బ్లూ ప్రింట్ ఆఫ్ సక్సెస్, విజయ రహస్యం తెలుగులో. బ్లూ ప్రింట్ ఆఫ్ సక్సెస్, ఈ మాటని నేను ఒకసారి జాగ్రత్తగా మీకు వివరించాలని ఆశపడుతున్నాను. వాట్ ఈస్ బ్లూ ప్రింట్? ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఒక పెద్ద బ్రిడ్జ్ నమూనా దాన్ని కట్టాలి అనుకోండి, దానికి ఒక నమూనా సిద్ధం చేస్తారు. మన హైదరాబాద్లో ఒక ఫేమస్ బ్రిడ్జ్ ఉంది. ఏంటంటే అది కేబుల్ బ్రిడ్జ్. ఆ కేబుల్ బ్రిడ్జ్ మనం చూసినప్పుడు దాని ఆర్కిటెక్చర్ కనుక మనం చూడగలిగితే ఇట్స్ సో ఫ్యాసినేటింగ్ కదా. మన కనువింపుగా కనబడుతున్నటువంటి ఒక ఆర్కిటెక్చర్. అంత ఒక రూపాన్ని ఒక ఆర్కిటెక్ట్ దాన్ని ఒక బిల్డ్ చేయాలంటే, కన్స్ట్రక్ట్ చేయాలి అంటే దానికి కొంతమంది పనివారు కావాలి, దానికి కొంత సామర్థ్యం కావాలి, కొన్ని నైపుణ్యత కావాలి కదా. నేను ఒక 10 మంది కన్స్ట్రక్టింగ్ పీపుల్ని పిలిచి, లేదా కొంతమంది ఆ ఐరన్ రాడ్స్ వర్క్ చేసే వాళ్ళని, సిమెంట్ వర్క్ చేసే వాళ్ళందరినీ పిలిచి, ఇలా బిల్డింగ్ని మీరు ఇలా ఒక మంచి బ్రిడ్జ్ని కన్స్ట్రక్ట్ చేయండి అంటే వాళ్ళు చేయగలుగుతారా? చేయలేరు. అడుగుతారు, డిజైన్ ఏమడుగుతారు కదా, ప్లీజ్ గివ్ మీ సమ్ డిజైన్. ఈరోజు ఆ దృష్టికోణంలో ఈరోజు ఈ అంశాన్ని మనం ధ్యానం చేసుకోవాలి. ఏంటంటే ఏదైనా ఒక డెలివరీ మనం చేయాలి అంటే, ఒక బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయాలి అంటే, లేకపోతే ఒక బ్రిడ్జ్ని, ఒక ఫ్యాసినేటింగ్ టాప్ లెవెల్ ఆర్కిటెక్చర్స్ని డిజైన్ చేయాలి అంటే, దాన్ని మొట్టమొదటి స్టెప్ ఎక్కడ వేయాలి అంటే, యూ హ్యావ్ టు డ్రా ఎ బ్లూ ప్రింట్. మనం ఒక నమూనా తయారు చేయాలి. మేబీ ఇంకా నమూనా కంటే ముందు ఒక వెనకడుగు అనమాట. అంటే ఈ బ్రిడ్జ్ ఇలా ఉంటుంది అని దాన్ని ఏదైనా ఒక చిన్న మరి టేబుల్ మీద డిజైన్ చేసి చూస్తే చూసారా, ఒక బ్లాక్ డయాగ్రామ్ అంటారు కదా. ఈ బిల్డింగ్స్ ఇలా ఉంటాయి, ఈ బ్రిడ్జ్ ఇలా ఉంటుందని ఒక చిన్న శాంపుల్ డిజైన్ చేస్తారు. కానీ దానికంటే ముందు ఒక ఆర్కిటెక్ట్ అనేవాడు ఉంటాడు. ఆ ఆర్కిటెక్ట్ అనేవాడు ఏం చేస్తాడంటే, కూర్చొని ఒక వైట్ పేపర్ తీసుకొని, ఆ వైట్ పేపర్ మీద ఒక పెన్సిల్, ఒక స్కేల్ పెట్టుకొని, దాని పొడవు ఎంత ఉండాలి, దాని ఎత్తు ఎంత ఉండాలి, అక్కడ ఎన్ని సెంటీమీటర్లు, ఎన్ని మిల్లీమీటర్లు, ఎన్ని అడుగులు, ఇలా ప్రతిదీ కూడా ఒక పెన్సిల్ పర్ఫెక్ట్ అంటారు దాన్ని, అంత దగ్గరగా ఆ యొక్క బ్లూ ప్రింట్ని డ్రా చేస్తాడు. ఆ డ్రా చేసినటువంటి ఆ బ్లూ ప్రింట్ని తీసుకొని వెళ్ళి ఆ కన్స్ట్రక్షన్ టీమ్కి ఇస్తే దానికి ఎంత పరికరాలు కావాలి, దానికి ఎంత సామర్థ్యమైనటువంటి ఒక ఇనుము లేదా మట్టి లేదా సిమెంట్ ఇవి ఎలా వాడుకోవాలని దాన్ని సేకరించి దాన్ని బిల్డ్ చేస్తారు. సో నౌ యూ అండర్స్టాండ్ వాట్ ఈస్ బ్లూ ప్రింట్. బ్లూ ప్రింట్ అనేది ద స్టార్టింగ్ ఫేజ్ ఆఫ్ ఎనీథింగ్ దట్ యూ వాంట్ టు డెలివర్. బ్లూ ప్రింట్ అంటే మన విజయ రహస్యము అనేటువంటి ఒక పాఠ్యభాగాన్ని మనం నేర్చుకున్నటువంటి మాటల్లో ఈ బ్లూ ప్రింట్, ఈ నమూనా అనేటువంటిది మొట్టమొదటి దిశగా మన విజయ జీవితంలో అది ప్రాముఖ్యతను జోడిస్తుంది. ఈ విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని అంశం నాకు గుర్తొచ్చింది. ఎక్కడంటే నిర్గమకాండం 31వ అధ్యాయంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. చూద్దామండి. నిర్గమకాండము 31వ అధ్యాయంలో మరి యెహోవా దేవుడు తన యొక్క నైపుణ్యతను ప్రదర్శించడానికి, ఆ యొక్క మరి మందసాన్ని సిద్ధం చేయడానికి దేవుడు ఒక చక్కని మాటను అక్కడ మనం చూద్దాం. 31వ అధ్యాయము, నిర్గమకాండము 31వ అధ్యాయము 3-5 వచనాలు మనం చదువు. ఎవరైనా తీసిన వారు సహాయం చేయగలరా? విచిత్రమైన పనులను కల్పించుటకు. ఈ వర్డ్ని మీరు గుర్తుపెట్టుకోండి. సంబడి ఈస్ బీయింగ్ చూజన్ టు డూ సమ్ ఎక్స్ట్రాడినరీ థింగ్స్, నాట్ ఆర్డినరీ థింగ్స్. విచిత్రమైనటువంటి పనులు అంటే, ఈ విచిత్రమైన పనులు అంటే ఏంటంటే మునుపెన్నడూ చేయలేదు, ఇక ఎన్నడూ కూడా చేయబోరు. దిస్ ఈజ్ అ మాస్టర్ పీస్ దట్ గాడ్ ఈస్ గోయింగ్ టు డిజైన్. ఎ మాస్టర్ పీస్ అంటే దిస్ విల్ హ్యాపెన్ ఓన్లీ వన్ టైమ్ ఇన్ ద హిస్టరీ. ఈరోజు ఆ మందసాన్ని మళ్ళీ తయారు చేశారా? తయారు చేయలేదు. ఇట్స్ ఓన్లీ మేడ్ వన్స్. విచిత్రమైనటువంటి పని అంటే ఏంటంటే, దేవుడు తన పరిచర్యలో లేదా తన సాధనాలుగా తన పని కోసం వాడుకున్నటువంటి ఒక వ్యక్తిని ఎలా సిద్ధం చేసుకుంటున్నాడో ఈ విషయం మనం తెలుసుకున్నప్పుడే మన విజయ రహస్యం ఏంటో అర్థమవుతుంది. దెన్ వీ కెన్ అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ అవర్ లైఫ్. నేను అంటాను చాలాసార్లు, ఈ యొక్క పనిని చేయడానికే దేవుడు ఎన్నుకున్నాడా అనిపిస్తుంది ఆ ప్రశ్న. మరలా చదువుదాం కొంచెము. విచిత్రమైన పనులను కల్పించుటకును, బంగారుతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పని చేయుటకును, పొదుగుటకై రత్నములను సానబెట్టుటకును,
కర్రను కోసి చెక్కుటకును, ఎన్ని స్కిల్స్ ఉన్నాయి చూసారు ఇక్కడ. డిఫరెంట్ మెటల్స్ని వాడాలి, డిఫరెంట్ వుడ్ ఆబ్జెక్ట్స్ని వాడాలి, వీటన్నిటిని కావ్ చేయాలి, పొదగాలి, వీటన్నిటిని రీడిజైన్ చేయాలి అనడానికి ఏం చేస్తా ఉన్నాడు దేవుడు ఇక్కడ? జ్ఞాన విద్య వివేకములను సమస్తమైన పనులను నేర్పును వానికి కలుగునట్లు వానిని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాడు. అతను ఎక్కడికి ట్రైనింగ్కి పంపించలేదు, అతను ఎక్కడికి ఒక క్లాసెస్కి పంపించలేదు, అతను ఆల్రెడీ స్కిల్ఫుల్ పర్సన్ కాదు, అతడు ఆల్రెడీ వర్క్మ్యాన్షిప్లో ఒక నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తి కాదు, కానీ దేవుని ఆత్మ పరిపూర్ణతను దేవుడు అతనిలో నింపుతున్నాడంట. హీఈస్ ఇన్స్టాలింగ్ ది స్కిల్ ఇన్ టు ద మ్యాన్. విచిత్రమైన పని చేయడానికి. ఈరోజు నేను అంటాను ద బ్లూ ప్రింట్ ఆఫ్ సక్సెస్ ఏంటి అంటే, ఈరోజు గాడ్ హ్యాస్ మేడ్ అ డిజైన్. తన చేతులతో తన స్వరక్తం ఇచ్చి, తన రూపాన్ని ఇచ్చి, తన యొక్క అందాన్ని ఇచ్చి, తన యొక్క శక్తినిచ్చి దేవుడు మనల్ని సృష్టించాడు. వీఆర్ ద మాస్టర్ పీస్. కెన్ యూ సే ఐఎమ్ ద మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్ అండ్ ఐ డూ నథింగ్? నో. దేవుని యొక్క మాస్టర్ పీస్ గనక నువ్వు అయినట్లయితే, దేవుని కోసము ఒక విచిత్రమైన పని చేయడానికి మనము ఈరోజు అది ఏంటి అనేది తెలుసుకోవడమే దేవుని ఉద్దేశం. ఇఫ్ యూ థింక్ దట్ నాకు కీబోర్డ్ అంటే ఇంట్రెస్ట్ అండి, నేను కీబోర్డ్ నేర్చుకుంటాను, దేవుని కోసం పాటలు పాడుతాను, దట్ ఈస్ నాట్ ద పాయింట్ హియర్. నేను చాలా నిలబడి అన్నలాగా నేను కూడా వాక్యం చెప్పాలి, నో, దట్ ఈస్ నాట్ ద పాయింట్. విజయ రహస్యం అంటే అర్థం ఏంటంటే, నువ్వు దేనికోసం సృష్టించబడ్డావో, నువ్వు దేనికోసం ఈ లోకంలో దేవుడు నిన్ను జత చేశాడో, నువ్వు దేనికోసం దేవుని చేత ఏర్పరచుకొనబడ్డావో, నువ్వు దేనికోసం దేవుని చేత ఎన్నుకొనబడ్డావో, నువ్వు దేనికోసం దేవుని చేత ఆ యొక్క అన్యుల కుటుంబంలో నుంచి, క్రైస్తవేతర కుటుంబం నుంచి నువ్వు ఈరోజు రక్షించబడ్డావో, దేర్ ఈస్ ఎ పర్పస్. అంటే ఏ విచిత్రమైన పని చేయడానికి దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, తన ఆత్మ పూర్ణతలోనికి దేవుడు తీసుకొని వచ్చాడని మనం తెలుసుకోవడమే ద బ్లూ ప్రింట్ ఆఫ్ సక్సెస్. హల్లెలూయా. దేవుడు మనకు ఆ విషయాన్ని మనకు నేర్పిస్తాడు, బోధిస్తాడు. ఇక్కడ దేవుని ఆత్మ పూర్ణునిగా చేసి ఉన్నాను, మరియు నేను దాను గోత్రములోని అహీసామాకు కుమారుడైన అహోలియాబును అతని తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును ఉంచియున్నాను. హల్లెలూయా. మనం అనుకుంటాం ఏంటంటే, నేను చాలా కష్టపడి బాగా చదివి నేను సక్సెస్ సాధించాలనుకుంటాం. నేను అంటాను, సక్సెస్ కోసమే మనం సృష్టించబడ్డాము. హల్లెలూయా. అది మనం తెలుసుకోవాలి. చాలాసార్లు అనుకుంటుంటే, నేను ₹1,00,000 సంపాదిస్తే ఈరోజు నేను చాలా ధనవంతుని కాబట్టి నేను సక్సెస్ అయ్యాను, లేదా ఒక మంచి జాబ్ సంపాదిస్తే ఒక 5 lakhs శాలరీ పర్ మంత్ సంపాదించామనుకోండి, అనుకుంటాం ఐఎమ్ సక్సెస్ఫుల్ కదండి. ఒక 5 కోట్ల కారు కొనుక్కున్నాం అనుకోండి, ఐ మేడ్ మై లైఫ్ కదా. లేదా ఒక మంచి 7-star హోటల్లో ఒక డే మనం స్పెండ్ చేయగలిగేంత దమ్ము మన దగ్గర ఉందనుకోండి, నా జీవితంలో నేను విజయవంతమైనటువంటి వాడు అనుకుంటాం. కానీ నేను అంటాను, మన జీవితంలో మన బలహీనత, మన కష్టం, మన లేమి, మన నష్టం మన జీవితంలో అయితే వెంటాడుతుందో, ఏ దిశగా మనం ప్రయాణిస్తున్నామో అనుకున్నా కూడా దేవుడు మనల్ని విజయవంతులను చేయడానికే మనం సృష్టించడం తెలుసుకున్నప్పుడు, నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉవ్వెత్తున ఎగసి పడేటువంటి కెరటాలు సముద్రం అలపడం చూసారా? అవి లేసి పడుతున్నందుకు కాదు, అవి పడినా లేవగలనే శక్తి దానికి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు మన జీవితంలో మనం తెలుసుకోవాల్సిందంటే, మన బలహీనత, మన కష్టం, మన నష్టం, మన లేమితనం, ఈరోజు అవి మనల్ని వెనకంజ వేసేటువంటి తత్వం కనుక ఉన్నట్లయితే, మనం ఎప్పుడు కూడా విజయాన్ని సాధించాలనేటువంటి ఆలోచనలు మనకు ఉండవు. మన విజయాన్ని సాధించాలనే ఆలోచన ఏంటంటే, వేర్ ఈజ్ ద విక్టరీ, ఆ డెస్టినేషన్ మనం చూడాలి, ఆ గమ్యం మనం చూడాలి, ఆ గురిని మనం చూడాలి, అది దేవుని అడగాలి. లేదా అందరిలాగానే మనం కూడా ఈ లోకంలో జీవించి లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయేలాగా ఉంటే, దేవుని నమ్ముకున్నటువంటి వారు మనకంటే ధనవంతులు ఉన్నారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు మనకంటే ప్రభావవంతులు ఉన్నారు, దేవుని నమ్ముకున్నటువంటి వారు మనకంటే ఐశ్వర్యవంతులు ఉన్నారు, మనకంటే జ్ఞానవంతులు ఉన్నారు. మరి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి వారు ఈ యొక్క సోవియట్ దేశం ఎప్పుడైతే గర్వపడింది 1958 సంవత్సరంలో, ఏమన్నదంటే, మేము మొట్టమొదటిసారి స్పేస్లోనికి వెళ్ళామని చెప్పింది కదండి. ఇంకొక దేశం ఏం చెప్పిందంటే, మీరు స్పేస్లోకి వెళ్తే మేము చంద్రమండలం కూడా అడుగుపెట్టి వస్తామని చెప్పింది అమెరికా కదండి. అది జ్ఞానం అనుకుంటున్నారా? మనిషి ఎక్కడికైనా ఛేదించగలడు. ఒక నేవీ సీల్ ఆపరేషన్ జరిగినప్పుడు, జర్మనీ ఆపరేషన్ జరిగినప్పుడు, భూమి ఎంత లోతుగా ఉందో తెలుసుకోవడానికి 12,000 అడుగుల లోతు దగ్గరికి వెళ్ళొచ్చాడు. అన్నాడు, నేను భూగర్భంలో ఎంత లోతుగా ఉందో వెళ్ళేసి వచ్చాను అన్నాడు. అంటే మనిషికి ఎంత జ్ఞానం కావాలో, ఎంత తెలివితేటలు కావాలో ఈ లోకంలో ఉన్నాయి. దేవుని నమ్మనటువంటి వారు, దేవుని ఎరగనటువంటి వారు, దేవుని విశ్వసించినటువంటి వారు ఈ లోకంలో నీకంటే ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు. కానీ వారికంటే నీకు తేడా ఏంటి? వారికంటే డిఫరెన్స్ ఏంటి?
వారికంటే దేవుడు ఈరోజు మనం ఇంత ఆరాధన చేసి ఇంత ప్రార్థన చేసి దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు ఈ ప్రార్థనకు ఒక ప్రతిఫలాన్ని చూపించేటువంటి జీవితం, ఈ ప్రార్థనకు ఒక మెరుగైనటువంటి జీవితం, ఈ ప్రార్థనకు మన జీవితంలో మనం క్రైస్తవులుగా పిలువబడ్డాం. దేర్ ఆర్ 2 types ఆఫ్ కాలింగ్, రైట్? ఒకరు క్రైస్తవ కుటుంబంలోనే పుట్టినటువంటి వారు ఉంటారు కదండి. మీకు కనుక పెద్ద రిస్క్ లేదు, ఇలా టెన్షన్ లేదు. ఏంటంటే యు నో లార్డ్ ఫ్రమ్ డే 1, మొట్టమొదటి నుంచి నీకు తెలుసు, ఇందులో కష్టం ఏం లేదు. క్రైస్తవేతరుల కుటుంబంలో పుట్టినటువంటి వారికి ఉంటుంది ఏంటంటే వారి జీవితంలో ఒక 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత, 30 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్పుడు నిజమైన రక్షకుడు ఎవరో తెలుసుకొని, అప్పుడు జీవిత పరమార్థం ఏంటో తెలుసుకొని, అప్పుడు నా జీవిత గమ్యం ఏంటో తెలుసుకొని, అప్పుడు దేవునిలోనికి వచ్చేటువంటి వాడు ఉంటాడు. అప్పటికి 30 సంవత్సరాలు అయిపోయి ఉంటాయి. అప్పుడు వేగిరపడతాడని దేవుని కోసం ఏదో ప్రయాసపడాలని. మరి ముందుగానే మనం రక్షించబడినటువంటి కుటుంబంలో పుట్టినటువంటి వారం అయితే ఈరోజు మనం ఏదో వేగిరపడమని ఏంటంటే చాలా ఈజీగా తీసుకుంటాం. అంటే వీ ఆల్ గో టు హెవెన్ అనుకుంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన, ఒక క్రిస్టియన్ నేమ్ పెట్టుకున్నంత మాత్రాన మనము పరలోక రాజ్యానికి చేరము, ఆయన విజయానికి అనర్హులము. హల్లెలూయా. ఎవరండి విజయానికి అర్హులంటే, వెన్ యూ అండర్స్టాండ్ దెర్ ఈస్ అ పర్పస్ దట్ ఈస్ బీన్ డిఫైన్డ్ ఫర్ మీ, వెన్ యూ అండర్స్టాండ్ దెర్ ఈస్ అ సీక్రెట్ ఆఫ్ సక్సెస్ దట్ ఈస్ ఆల్రెడీ సెట్ ఫర్ మీ. నా కోసం దేవుడు ఏదైతే తలంపు ఇచ్చాడో, ఏ ప్రణాళిక అయితే ఇచ్చాడో, ఏ ఉద్దేశం అయితే ఇచ్చాడో, ఏ భాగం అయితే ఇచ్చాడో, దాన్ని తెలుసుకోవడమే ద సీక్రెట్ ఆఫ్ సక్సెస్. అందుకే అంటాను, సక్సెస్ ఈజ్ నాట్ అ డెస్టినేషన్, ఇట్స్ అ జర్నీ. ప్రతి ఒక్క అడుగులో మనం విజయాన్ని సాధించడానికే దేవుడు నన్ను పెట్టాడు అనుకుంటాం. మనం అనేకసార్లు అనుకుంటాం ఏంటంటే, ఏదో మనము చదువుకునేటువంటి రోజుల్లో సరిగ్గా చదువుకోకపోవచ్చు. ఇట్స్ ఓకే, మేబీ దట్స్ నాట్ యువర్ ప్రాబ్లం. మేబీ ఒకవేళ మనం ఉద్యోగం చేసేటువంటి సమయంలో బహుశా సరిగా ఉద్యోగం చేయలేకపోవచ్చు. ఇట్స్ ఓకే, బట్ దెర్ కుడ్ బి అ డిఫరెంట్ కాలింగ్ దట్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్. మనం ఒక పిలుపుతో పిలువబడినటువంటి వారముగా, మనం ఒక చిత్తముతో ఏర్పరచుకునబడినటువంటి వారముగా, మనము ఆ విజయానికి సంకేతముగా మనల్ని మనం ఏర్పరచుకున్నటువంటి జనాంగముగా మనం ఉన్నామని గ్రహించడమే క్రైస్తవ జీవితం యొక్క పరమార్థం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో ఇలాంటి ఉద్దేశాలు కావాలి. ఈరోజు మన జీవితంలో ఇలాంటి తలంపులు కావాలి. ఈరోజు మన జీవితంలో ఇలాంటి రహస్యాలు మనం తెలుసుకోవడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. అందుకే ఒక చక్కని వాక్యభాగం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవరైనా చదవండి. ఎఫెసీ 2:10. మరియు వాటి యందు మనము నడుచుకొనవలనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. ఎంత చక్కగా ఉంది తెలిసే మాట. మనమంట ఆయన పనులు చేయడానికి, సత్క్రియలు చేయడానికి, ఆయన ఏదైతే నియమించాడో, ఆయన ఉద్దేశం ఏంటో, ఆయన తలంపులేంటో అది చేయడానికే దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే విషయం. హల్లెలూయా. ఇదండి మన క్రైస్తవ జీవితం యొక్క పరమార్థం. నేనేదో ఐఏఎస్ అయిపోవాలి, నేనేదో డాక్టర్ అయిపోవాలి, ఇది మనమే ఓన్గా వేసుకుంటూ ఉంటాం. బట్ గాడ్ ప్లాన్స్ ఆర్ టోటల్లీ డిఫరెంట్. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. యోసేపు కలగన్నాడు, తన జీవితంలో ఏదో జరగబోతుందని ఆశ్చర్యపడ్డాడు. కానీ ఆ యొక్క కళ నెరవేరబడాలి అంటే, ఆ దర్శనం నెరవేర్చబడాలి అంటే, ఆ జీవితంలో ఆ గమ్యం వైపు వెళ్ళాలి అంటే, హీ హ్యాస్ టు బికమ్ అ స్లేవ్. ఏంటి, నేను దేవుని నమ్ముకున్నాను, నన్ను బానిస చేశాడు దేవుడు. ఏంటి, నేను దేవుని నమ్ముకున్నాను, జైల్లో వేశాడు. ఏంటి, నేను దేవుని నమ్ముకున్నాను, ఎన్ని కష్టాలు తీసుకుని వచ్చాడు. నో, విజయ రహస్యము అంటే, ఈ విజయం అనేటువంటి మార్గం ఎలా ఉంటుంది అంటే, దేవుడు సూచించినటువంటి గమ్యం ఎలా ఉంటుందంటే, ఆ గమ్యం చూసినప్పుడు, ఆ గురిని చూసినప్పుడు, ఆ దర్శనం చూసినప్పుడు, మన జీవితం యొక్క పరమార్థం తెలుసుకున్న తర్వాత, ఆ దిశ ఎలా ఉన్నా, ఆ మార్గం ఎలా ఉన్నా, ఆ గమనం ఎలా ఉన్నా వెనకంజ వేసేటువంటి తత్వం ఉండదండి. అదే క్రీస్తు కొరకు నిలబడేటువంటి సైనికుడు. హల్లెలూయా. నేను అంటాను, ఏక తీర్మానం మన జీవితంలో ఎప్పుడైతే తీసుకుంటూ ఉంటామో, అనేకసార్లు తీర్మానాలు తీసుకుంటాం కదా అండి. ఒక తీర్మానం తీసుకుంటే, ప్రభా నీకోసం నేను ఈ పని చేస్తానని. నేను అంటాను, అలాంటి తీర్మానాలు తీసుకోకండి. దే ఆర్ ఆల్ ఫెయిల్డ్. ప్రతి రిజల్యూషన్, ప్రతి నూతన సంవత్సరంలో, ఈ సంవత్సరం ఎట్లయినా సరే నేను 52 ఆదివారాలు దేవుని సన్నిధికి వెళ్ళాలి, లేదా కనీసం ఒకరికైనా స్వార్థను ప్రకటించాలి. నేను అంటాను, ఇంకొక తీర్మానం తీసుకుంటే ఏంటంటే, నేను పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకోవాల్సిందే, ఈ సంవత్సరంలో ఒకరోజు మిస్ అవ్వద్దు కదండి. ఇలాంటి తీర్మానాలు ఎన్నో, అంటే అవని తీర్మానాలు ఇవన్నీ. దిస్ విల్ నెవర్ గెట్ సక్సీడెడ్. నేను అంటాను, ప్రభువా నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నీ తలంపు ఏంటి, అది నాకు దర్శన రూపంగా గివ్ మీ అ విజన్, గివ్ మీ ద బ్లూ ప్రింట్. హల్లెలూయా. ఆ ఉద్దేశాన్ని నాకు బయలుపరిస్తే, ఆ తలంపుని బయలుపరిస్తే, నేను ఆ దర్శనపు దిశముగా
నేను వెళ్తా. హబకుక్కు 3లో అంటాడు చక్కని మాట, దర్శన దినం అనేది ఒకటి ఉంది, ఆ దర్శనం నీకు కలిగినప్పుడు దాన్ని నీ పెద్ద అక్షరాలతో రాసుకోమంటాడు పేపర్ మీద. ఎందుకంటే నువ్వు పరిగెత్తుచూ చదువులాగున ఒకనాడు ఆ దర్శనం నువ్వు చూసినప్పుడు దేవుని ఉద్దేశాన్ని వెనకంజ వేయవని అంటుంది. ఎప్పుడన్నా మీరు ఇంటికి వెళ్ళినప్పుడు బాగానే చదువుకోండి. వెన్ యూ హ్యావ్ అ విజన్ ఫ్రమ్ ద లార్డ్, రైట్ ఇట్ డౌన్, బికాస్ దట్ ఈస్ ద డెస్టినీ దట్ యూ హ్యావ్ టు ట్రావెల్. నో మ్యాటర్ యూ ట్రావెల్, ఈ మార్గంలో ఒకవేళ అననుకూల పరిస్థితి రావచ్చు, ఒక సంకుచితమైనటువంటి భావన రావచ్చు, నీ బంధుమిత్రాలను వదిలివేయచ్చు, లేదా ఒక క్లిష్ట పరిస్థితి రావచ్చు. యూ మే బి ఫెయిల్, ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. జోసెఫ్ ఆల్సో ఫేస్ ది సిచ్యువేషన్ టు బికమ్ అ ప్రైమ్ మినిస్టర్ ఇన్ ఈజిప్ట్. ఎందుకు తెలుసా? ఒకనాడు తన జనాంగము, తన బిడ్డలు, తన యొక్క బంధువులు ఒకనాడు కరువుతో బాధపడతారని దేవుడు ఆ ప్రణాళికలో మరి యోసేపును సిద్ధం చేసుకున్నాడు. కాబట్టే యోసేపు తనను తాను అర్పించుకున్నాడు. కాబట్టే హీ వాజ్ సోల్డ్, హీ వాజ్ స్లేవ్డ్. ప్రియదేవుని బిడ్డలారా, నేను అంటాను మన జీవితంలో ఈ పరమార్థాన్ని తెలుసుకోవడమే మన జీవిత గమ్యం. హల్లెలూయా. మన జీవితంలో ఈ యొక్క సందర్భాలన్నీ ఒక తీర్మానంతో ఒక అడుగు ముందుకు వేయాలి. ప్రభువా, నీ చిత్త ప్రకారమైనటువంటి సంకల్పంలో నేను ఉన్నానా? వి షుడ్ ఆల్వేస్ ఆస్క్ దట్. ఏదో నామకే వస్తే టైంపాస్గా ఈ లోకంలో చాలామంది బతికి వెళ్ళిపోయినటువంటి వారు ఉన్నారు. దట్ ఈస్ నాట్ ద పర్పస్. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అంటే మనల్ని ఒకవేళ ధనవంతులుగా చేయకపోయి ఉండొచ్చు, ఒక విద్యావంతులుగా మనల్ని చేయకపోయి ఉండవచ్చు, బట్ గాడ్ హ్యాస్ కెప్ట్ వన్ స్కిల్. తన ఆత్మ పరిపూర్ణతతో, అనాయింటింగ్ స్పిరిట్తో దేవుడు మనకు ఒక స్కిల్ని మనలో లోడ్ చేశాడు. ఈరోజు ఒక సాఫ్ట్వేర్ హెస్ బీన్ లోడెడ్ ఇన్ టు అవర్ లైఫ్. క్రీస్తు అనేటువంటి శరీరంలో అవయవములు ఎలా ఉంటాయో, ఒక చెయ్యి, కాలు కదండి, కన్ను, ముక్కు ఎలా ఉంటుందో, ఒక అవయవంలో ఈ బాడీలో పార్ట్స్ ఎలా పనిచేస్తాయో, దేవుడు తన పరిచర్యలో ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క తలాంతుని దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా. ఆ తలాంత్ ఎలా ఇచ్చాడంటే, ఈరోజు చక్కగా మన బ్రదర్స్ మంచి పాటలు పాడారు. సమస్తము సమకూడి జరిగినప్పుడు ఆ పాట ఎంత మధురంగా వినపడింది కదా. ఒకడే పాట పాడాడు అనుకోండి, ఆ ట్యూన్ డీట్యూన్ అయిపోతుంది. ఒకడే కీబోర్డ్ ప్లే చేశాడు అనుకోండి, అది ఏం పాటో అర్థం కాదు. ఒకడే ప్యాడ్స్ ప్లే చేశాడు అనుకోండి, అసలు ఎందుకు కొడుతున్నాడో మనకు అర్థం కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పరిచర్యలో నీవు కూడా ఒక సాధనముగా ఉన్నావు అంటే, దేవుని పరిచర్యలో నువ్వు కూడా ఒక పనిముట్టుగా నువ్వు ఉన్నావు అంటే, యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దట్ యూ హ్యావ్ టు బీ ఎ పార్ట్ ఆఫ్ ద బాడీ. ఆయన శరీరంలో భాగమై ఉండాలి. ఆయన శరీరంలో నీవు కూడా పాలు పంపులు కలిగి ఉండాలి. నేను అంటాను, ఈరోజు కేవలం రక్షించబడినంత మాత్రాన నీ జీవితంలో సరిపోలేదండి. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ టు సీ ద సక్సెస్. హల్లెలూయా. మనము రక్షించబడ్డాము అనేటువంటిది మొట్టమొదటి మెట్టు అయితే, రక్షణ అనేటువంటి అనుభవంలో, ఆయన సంకల్పములో, ఆయన చిత్తములో అడుగులు ముందుకు వేసేటువంటి ప్రతి అడుగులో క్రీస్తు యొక్క ఉద్దేశాలు తెలుసుకోవడమే మన జీవితం యొక్క విజయ రహస్యం. హల్లెలూయా. ఒక తీర్మానం మన జీవితంలో కనుక తీసుకున్నట్లయితే, నేను అంటాను, ఆ తీర్మానం ఎలా ఉండాలి తెలుసా? వేసేటువంటి ఒక తీర్మానం, ఇదిగో నేను ఈ తీర్మానం తీసుకున్నాను కాబట్టి దానికి కట్టుబడి ఉంటానని కాదు, ఈ తీర్మానం తీసుకున్నాను కాబట్టి నేను చెయ్యాలని తపన కాదు, ఓపిక ఉన్నంత వరకు కాదు, ఆ తీర్మానం ఊపిరి ఉన్నంత వరకు ఉండాలి. హల్లెలూయా. దేవుని కోసం అలా నిలబడ్డారు కాబట్టే హతసాక్షులయ్యారు. దేవుని కోసం అలా నిలబడ్డారు కాబట్టి తమ జీవితాలని అంకితం చేశారు. దేవుని కోసం అలా నిలబడ్డారు కాబట్టి ఈరోజు మనము ఆ పరిశుద్ధ గ్రంథాన్ని బైబిల్లో చదవగలుగుతున్నాం. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు కొరకు దాసులు కావాలి అంటే యువర్ కమిట్మెంట్ షుడ్ బి అంటిల్ ద లాస్ట్ బ్రెత్. అలాంటి కమిట్మెంట్స్ కావాలి, అలాంటి కమిట్మెంట్స్ తీసుకోవాలి. ఏదో నేను ప్రభువా నేను నీకోసం ఇది చేస్తాను, నీకోసం ₹1,00,000 ఖర్చు పెడతాను, నీకోసం గుడి కట్టిస్తాను, అవసరం లేదు. వీ డోంట్ నీడ్ దట్. ఇవన్నీ మనకు అవసరం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మన విశ్వాస జీవితంలో, మన జీవితంలో అనేక విషాదాలు ఉండవచ్చు, కానీ విజయం వైపు దేవుడు నడిపించాడు. మన జీవితంలో ఆ పునరుద్ధరణకు మూలం కావాలి. ఎక్కడైతే పోగొట్టుకున్నామో దాన్ని తిరిగి సంపాదించుకునేటువంటి, దేవుని దగ్గరకు వచ్చేటువంటి జీవితాలు కావాలి. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏం చేయాలి తెలుసా? యూ హ్యావ్ టు అండర్స్టాండ్, యూ హ్యావ్ టు టెస్టిఫై అండ్ కంప్లీట్ ద టెస్ట్ టువర్డ్స్ అ టెస్టిమనీ. దేవుని కోసం నిలబడాలి అంటే మనము ప్రగల్భాలు పలకాల్సిన అవసరం లేదు. వీ డోంట్ వాంట్ ఎనీ డిగ్రీస్. నేను కూడా చదివానండి, నేను డబుల్ PG PhD చేశాను నేను. దట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ టు గో టు హెవెన్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి దైవజనుడు బిల్లీ గ్రహం ఒక మాట చెప్పారండి, నేను సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాను, కొన్ని లక్షల మందికి సువార్తను ప్రకటించినంత మాత్రం నేను పరలోకానికి వెళ్ళను, కానీ బికాజ్ ఐ యాక్సెప్టెడ్ క్రైస్ట్ యాజ్ మై పర్సనల్ సేవియర్, దెన్ ఓన్లీ ఐ గో టు హెవెన్ అన్నాడు. హల్లెలూయా. అంత గొప్ప దైవజనుడు అంత మాట అంటే ఇంక మనం ఏమనాలి చెప్పండి? ఈరోజు మన జీవితంలో మనం దేనికోసమో ప్రాధేయపడి, పాకులాటపడి, వివాహ విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, ఇట్ కుడ్ బి ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్ కావచ్చు,
నేను అంటాను, ఫస్ట్ యు అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ యువర్ ఓన్ లైఫ్. డోంట్ ఆస్క్ సమ్వన్, డోంట్ సీ సమ్వన్. ఒకవేళ అన్న జాబ్ చేస్తూ సేవ చేస్తున్నాడు కాబట్టి నేను కూడా అలా చేయొచ్చేమో. నో, దట్ ఈస్ నాట్ యువర్ గోల్. ఇట్ కుడ్ బి సంథింగ్ మోర్ బెటర్ దాన్ దిస్. దేవుడు నిన్ను ఒకవేళ దీనికంటే గొప్ప పరిచర్య చేయించుండవచ్చు. నేను నినువేకి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీష్కి వెళ్ళిపోయాడు. మరలా దేవుడు ఏం చేశాడు? మరలా లాక్కొని వచ్చి తన పని చేయించుకున్నాడు. దేవుడు మరలా ఒకవేళ నీకు ఆశ ఉంటే, ఆలోచన ఉంటే, ఆశయం ఉంటే దేవుడు తన పని జరిగించుకుంటాడు అనడానికి ఒక చక్కని వాక్యం నేను మరి చదివిస్తాను. చూడండి ఒకసారి, తీతుకు 2:14 చక్కని మాట ఉంది చూడండి. తీతుకు 2:14 ఎవరైనా తీసినా చదవండి. దయచేసి బిగ్గరగా చదవాలి ఈ వర్డ్. మంచి వర్స్ ఇది. తీతుకు 2:14. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి, ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోగలిగితే చేసుకోండి, సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను. సత్క్రియలయందు ఆసక్తి ఏంటండి? నేను కూడా దేవుని కోసం ఏదైనా ఒక మంచి చెయ్యాలి అనేటువంటి ఆలోచన కనుక నీకున్నట్లయితే వాళ్ళ కోసం ఏం జరిగిందో చూద్దామండి. సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని, ఏంటంట, నేను దేవుని కోసం నిలబడాలి అనే ఆలోచన నీకున్నట్లయితే గాడ్ విల్ కమ్ టు యూ. మీరు దేవుని యొద్దకు రండి, ఆయన మీ యొద్దకు వచ్చును. అంటే దేవుడు నీ దగ్గరికి వచ్చి నువ్వు నా దగ్గరికి రా అని చెప్పట్లేదు ఇక్కడ. నేను దేవుని కోసం పని చేయాలి ప్రభా అని ఒక అడుగు ముందుకు వేస్తే దేవుడు మన కోసం 100 అడుగులు ముందుకు వేస్తున్నాడంట. హల్లెలూయా. సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని, అంత మాత్రం ఆయన క్లీన్ చేసి ఆపలేదండి, తన సొత్తుగా చేసుకొని ఏం చేశాడు? తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే అర్పించుకొనెను. హల్లెలూయా. ఒక వ్యక్తి నన్ను అడిగాడు, అన్న ఇంత మంచి చేయాలనే ఆలోచన కనుక ఉన్నట్లయితే మనల్ని డైరెక్ట్గా పరలోకంలోనే పుట్టించుండొచ్చు కదా దేవుడు, భూలోకంలో ఎందుకు పుట్టించాలి? వాస్తవానికి మన భూలోకంలో మనం జీవించేటువంటి కాలము, మనకు జ్ఞానం వచ్చి, మనకు తలంపులు వచ్చి, గ్రహింపు వచ్చి, మనకు మంచి ఆలోచనలు వచ్చి బతికేటువంటి కాలం చాలా చిన్నది. మ్యాక్సిమం ఒక 30 years కదండి. జ్ఞానం వచ్చి మన కాలం మీద మనం నిలబడి ఒక 30 years మనం ఈ లోకంలో జీవిస్తాం. కానీ ఈ లోకంలో జీవించేటువంటి ఈ స్మాల్ లైఫ్ దేనికోసం తెలుసా? నిత్యత్వంలో మనం జీవించడానికి. హల్లెలూయా. నిత్యత్వంలో మనం అంటే ఏ షార్ట్ లైఫ్ ఈజ్ బికమింగ్ అన్ ఎలిజిబిలిటీ ఫర్ ద లాంగెస్ట్ డ్యూరేషన్. ఈ విషయాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఒక చక్కని ఆశ్చర్యకరమైన సంగతి గుర్తొచ్చింది, మీకు నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. చంద్రయాన్ 3 లాంచ్ చేసినప్పుడు ఒక విచిత్రమైన సంగతి చెప్పారు సైంటిస్ట్. ఏంటంటే ఈ రోవర్ ఏదైతే ఉందో అది చంద్రుడి మీద కేవలం 14 రోజులు మాత్రమే అది పనిచేస్తుందంట. 14 రోజుల తర్వాత అది పని చేయదంట, ఎందుకంటే చీకటి వస్తుంది కాబట్టి. అంటే చంద్రుడి మీద ఒక దినము మనకి ఎన్ని దినాలు? 14 days. అంటే చంద్రుడి మీద 1 day గడిపితే ఇక్కడ భూమి మీద 14 రోజులు గడిపినట్టు. నెప్ట్యూన్ వీనస్ దగ్గరికి వెళ్ళి చూశాను ఒకసారి. 265 days అక్కడ, అంటే మన 265 days అక్కడ 1 day అంట. అంటే దేవుని యొక్క కాలాన్ని కనుక మనం ఆలోచిస్తాం అనుకుంటాము, మనం 30 సంవత్సరాలు ఎంత అండి? మేబీ దేవునికి నాట్ ఈవెన్ 1 day. ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేటువంటి మన జీవితము అంటే దేవుని దృష్టిలో ఏం తెలుసా? యు ఆర్ జస్ట్ బార్న్ ఫర్ 1 day. ఒక దోమ లైఫ్ టైం 1 day అండి. అది బతికింది అనుకోండి, మనుషులు కుట్టి లాగేసుకొని చచ్చిపోతుంది కదా, దాని లైఫ్ అది. మన జీవితంలో మనం అనుకుంటాం నేను 30 సంవత్సరాలు చాలా ఈజీగా బతికేద్దామని, బట్ దేవుని దృష్టిలో వీఆర్ ద మోస్ట్ స్మాలెస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది ఇన్ఫైనైట్ గాడ్. అంటే గాడ్ డజంట్ వర్క్ విత్ టైమ్, గాడ్ ఈజ్ ఇన్ఫైనైట్. దేవునికి సమయం లేదండి. ఆయనకు అసలు వాచ్, ఈ డజంట్ వేర్ వాచ్ కదా, మనం అంటే వాచ్ చూసుకొని ఇంత టైం అయిపోతుంది అనుకుంటాం. ఈ డజంట్ వేర్ వాచ్. He is there when when Adam and Eve was born. He is there when Moses is there. He is there when Abraham was there. He is there when we are today. ఆయన దృష్టిలో అందుకే భక్తుడు అంటాడు 1000 సంవత్సరాలు అంటే ఒక దినంతో సమానం అంటాడు. మనం అనుకుంటాం కదండి, ఇన్ని సంవత్సరాలు అయిపోయింది, ఇన్ని ఏళ్ళు అయిపోయింది, దేవుడు ఎక్కడున్నాడు అనుకుంటున్నామేమో. నేను అంటాను, సత్క్రియలయందు ఆసక్తి కలిగినటువంటి వారి కోసం దేవుడు ఒక దినాన్ని పొడిగిస్తూ ఉన్నాడు. రెండవ ఆ ప్రశ్నకి యవనస్తుడు నన్ను అడిగిన ప్రశ్న నేను చాలా ఆశ్చర్యపోయాను. ఏంటంటే దేవుడు మనల్ని నిజంగానే పరలోకంలో పుట్టించవచ్చు కదా, ఎర్త్లో పుట్టించి మనకి ఇన్ని కాంప్లికేషన్స్ పెట్టి, ఇన్ని కష్టాలు పెట్టి, ఇప్పుడు దేవుని నమ్ముకోండి, దేవుని తెలుసుకోండి, ఇంత ఇబ్బంది ఎందుకు పెట్టాలి కదండి. నేను అంటాను, ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్క ప్రోడక్ట్ని మార్కెట్లోకి తేవాలంటే ఏం చేస్తుందని పరీక్షిస్తారు కదండి. ఇది పని చేస్తుందా,
పని చేయదని. దేవుడు కూడా మనల్ని ఆయన యొక్క రాజ్యంలోనికి తీసుకుని వెళ్ళడానికి, ఆయన యొక్క ఉన్నతమైనటువంటి మరి ఆ యొక్క స్థలంలోనికి మనల్ని నింపడానికి, తీసుకుని వెళ్ళడానికి దేవుడు మనల్ని పరీక్షించేటువంటి సమయం ఈ భూలోకం, ఈ భూలోక ప్రయాణం. ఇది విశ్వాసి సాహస యాత్ర, అడ్వెంచర్ జర్నీ ఆన్ ద ఎర్త్. ఈరోజు మన జీవితంలో ఈ సాహస యాత్రలో అడుగులు ముందుకు వేస్తున్నప్పుడు ఆయన గమ్యాన్ని చూడకుండా, ఆ దిశను చూడకుండా మనము వేరే మార్గాన్ని పరిగెత్తామనుకోండి, వీఆర్ నాట్ అ టెస్టెడ్ ప్రోడక్ట్, నాట్ ఎ క్వాలిఫైడ్ క్వాలిటీ ప్రోడక్ట్. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అంటాను, మన జీవితంలో ఎన్నో 100 పనులు చేసి దేవుని దగ్గర మంచి పేరు తెచ్చుకోవాల్సిన అవసరం లేదండి. దేవుడు మనల్ని ఒక సత్క్రియ చేయడానికి ఈ లోకానికి పంపించాడు. ఆ ఒక్కటి ఏంటో తెలుసుకొని ఆ ఒక్కటిని మీరు టిక్కొట్టగలిగితే ఐ థింక్ దట్ ఈస్ ఎనఫ్ ఫర్ దిస్ లైఫ్. ఏంటి ప్రభువా నా జీవిత పరమార్థం అని తెలుసుకోవడమే మన జీవిత గమ్యం. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఇలాంటి అడుగులు ముందుకు వేయడానికి, సత్క్రియలందు ఆసక్తి గల ప్రజల కోసమే దేవుడు తను అర్పించుకున్నాడు. చివరిగా ఈ మాట నేను చెప్తాను, దేవుడు నిజంగా ఒకసారి ఆలోచన చేయండి, నిజంగా ఆయన దేవుడు అయితే ఆయన కల్వరి శిలువ మీదకి వెళ్ళి ఆయన మన కోసము అంత దెబ్బలు తిని, మన కోసం అంత రక్తాన్ని కార్చి, మన కోసం చనిపోవాల్సిన అవసరం ఏంటి చెప్పండి? ఇఫ్ ఇస్ రియల్ గాడ్. ఈ ప్రశ్న మీకు ఎప్పుడు రాలేదా? చాలామంది క్రైస్తవేతరులు అడుగుతున్నాను ఈ ప్రశ్న, క్రైస్తవులకు కూడా రావాలి ఈ ప్రశ్న. నిజంగా ఆయన అంత గొప్ప దేవుడు అయితే ఆకాశంలో నుండే అలా చేయి చాపేసి కదండి, లెట్ ఎవ్రీబడి క్లీన్స్. ఇప్పుడు కొంతమంది అంటారు కదండి, పాస్టర్లు ఏం చేస్తారు, టచ్ అనగానే మొత్తం అందరు అక్కడి నుంచి అక్కడ దాకా పడిపోతుంటారు కదండి. మరి ఆ పాస్టర్కి అంత శక్తి ఉంటే దేవునికి లేదా? ఉందా లేదా చెప్పండి? అనుకుంటాం చాలాసార్లు మన జీవితంలో ఏంటంటే మిరాకిల్స్ జరిగిపోవాలనుకుంటాం. ఏదైనా ఒకటి ఎగ్జామ్ రా అంటే అసలు చదవ, మనము లాస్ట్ 11th అవర్లో ఒక్కసారి ఇట్లా బుక్ ఓపెన్ చేసి చదివేసి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, రేపు ఎగ్జామ్ ఉంది, నేను పాస్ అయిపోవాలి, ఎట్లయినా ఫస్ట్ క్లాస్ రావాల్సిందే అంటే మనం ఎఫర్ట్ పెట్టలేదు, బట్ వీ వాంట్ సంథింగ్ బెస్ట్. మన జీవితంలో మనము దేవుని కోసం ఏ పని చేయకుండా, దేవుని కోసం ఏ ఒక అడుగు వేయకుండా, ఒక సిచ్యువేషన్ రాగానే నాకు బెస్ట్ రావాలి, నాకు మంచి క్వాలిటీ రావాలి, నాకు అన్నిటికంటే టాప్ రావాలి, నాకు అన్నిటికంటే ద బెస్ట్. నో. ఒక సేవకుడు నాకు ఫోన్ చేశాడు, అన్న నేను పరిచర్య చాలా సంవత్సరాలు చేసినా చేయలేకపోతున్నాను అన్న, ఎందుకంటే డబ్బులు రాలేకపోతున్నాను. అంటే నువ్వు దేనికోసం వచ్చావు? ఆత్మల కోసం వచ్చావా, డబ్బుల కోసం వచ్చావా? నువ్వు డబ్బుల కోసం వస్తున్నావు కాబట్టి నీకు డబ్బులు రావట్లేదు. ఆత్మల భారం కలిగినట్లు నువ్వు సేవ చేస్తే దేవుడు నీ దగ్గరికి ఆత్మల్ని పంపిస్తాడు. హల్లెలూయా. అది పరిచర్యలో మనం నేర్చుకోవాల్సినటువంటి విషయాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒక చిత్తంతో, ఒక గమ్యంతో, ఒక ఉద్దేశంతో అడుగులు ముందుకు వేస్తే దేవుడు, గాడ్ విల్ ఓపెన్ ద న్యూ డోర్స్. హల్లెలూయా. ఇదిగో తలుపు నీ ఎదుట నిలిచి ఉన్నాను, అది నేను తెరిచి ఉంచి ఉన్నాను, దానికి ఇంకా ఎవడు కూడా వేయలేడు, మూసి వేయలేడు. దట్ ఈస్ ద పవర్ దట్ గాడ్ హెస్ గివెన్. ఈరోజు దేవుడు నీకు నాకు ఎందుకు ఆ కల్వరి శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు అంటే, ఆయన ఒకవేళ ఆయన రక్తం చేత ఈ లోకం యొక్క పాపం కడిగి వేస్తుంది అనుకుందాం. ఆయన సింపుల్గా ఒక చేతిని ఇట్లా కట్ చేసుకొని కదండి, ఐ లవ్ యూ అని చెప్తారు కదండి, లెటర్ రాస్తారు కదా, అలా ఆయన సింపుల్గా కట్ చేసుకొని ఐ లవ్ దిస్ వరల్డ్ అని చెప్పేసి ఒక చుక్కను మన కోసం దారపోయవచ్చు. నో, దట్ ఈస్ నాట్ ద పర్పస్. ప్రియదేవుని బిడ్డలారా, నేను ఎంతగా ప్రేమిస్తున్నాను అంటే నా ప్రాణాన్ని కూడా ఇచ్చేంతగా ప్రేమిస్తున్నాను చెప్పడానికే యేసయ్య తన యొక్క కల్వరి శిలువలో ఆఖరి బొట్టు దాకా రక్తాన్ని కార్చి అంటాడు, ఎవరి కోసం అండి తను అర్పించుకున్నాడు? తన సొత్తుగా చేసుకోవడానికి. హల్లెలూయా. ఈరోజు క్రీస్తు నా కొరకు చనిపోయాడు అంటే అర్థం ఏంటంటే, నేను దేవుని యొక్క సొత్తుగా చేయబడ్డాను అని అర్థం. హల్లెలూయా. ఈరోజు మన జీవితంలో క్రీస్తు మరణించడానికి, ఆయన మరణానికి సాదృశ్యం ఏంటండి అంటే, మరణ, భూస్థాపన, పునరుద్ధాన 3 అనుభవాలు మనం కూడా తెలుసుకోవాలని. ఈ 3 అనుభవాల్లో క్రీస్తు మరణము, క్రీస్తు యొక్క భూస్థాపన, క్రీస్తు యొక్క పునరుద్ధానము, ఈ 3 అనుభవాలు రక్షణ దిశగా మొట్టమొదటి అడుగు మనం వేయాలి. ఆ అడుగు వేసిన తర్వాత ఆ 3 అనుభవాలు ఎక్కడ తీసుకొని వస్తాయి? క్రీస్తు అనే శరీరంలోనికి మనల్ని కూడా అవయవములుగా చేస్తాయి. ఆ అవయవంలో మనం ఉండడమే క్రీస్తు అనే సంఘంలోనికి మనము జత చేయబడము. ఇందాక సిస్టర్ చెప్పారు కదా, వి షుడ్ ఆల్వేస్ అబైడ్ టు ఎ చర్చ్. మనం ఒక సంఘానికి మనము కట్టుబడి ఉండాలి. నువ్వు వేరుగా ఉండి ఏమి చేయలేవు. యోహాను సువార్త 15 అంటాడు, నువ్వు వేరుగా ఉండి ఏం చేయలేవు. యూ కాంట్ డూ ఎనీథింగ్. వెన్ యూ అబైడ్ టు హిమ్, దెన్ ఓన్లీ యూ కెన్ గ్రో. ఒక చిగురు మన జీవితంలో రావాలి అంటే క్రీస్తుతో అంటు కట్టబడిన జీవితం కావాలి, ఆయనతో పెనవేసుకున్న జీవితం కావాలి. నేనంటే ఆయన శరీరంలోనికి ఎప్పుడైతే జత చేయబడడానికే దేవుడు తను అర్పించుకున్నాడు. తాను మన కోసం అర్పించుకొని తన యొక్క ఏమంటాడు అక్కడ, తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తాను అర్పించుకున్నాడు. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ హిస్ డెత్.
ఈరోజు మనము ఆయన బిడ్డలముగా, ఆయన స్వకీయ సాంపద్యముగా, ఆయన సొత్తుగా చేయడానికి దేవుడు మనల్ని ఆ శరీరంలోనికి తీసుకొని వచ్చాడు. ఆ శరీరంలోకి ఎందుకు తీసుకొని వచ్చాడు? నువ్వు చేతువా, నువ్వు కాలువా, నువ్వు కన్నువా, ముక్కువా, ఆయన పని చేయడానికి. హల్లెలూయా. సత్క్రియలయందు ఆసక్తి గనక నీకుంటే, నేను దేవుని కోసం నేను పని చేయాలన్న ఆశ నీకుంటే, గాడ్ హెస్ ఆల్రెడీ చూజన్ యూ. హల్లెలూయా.